నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం స్థానిక సిపిఐ కార్యాలయం నుండి గౌడ్ సెంటర్ బస్టాండ్ మీదుగా ఎంపీడీఓ కార్యాలయం వరకు సిపిఐ తాలూకా కార్యదర్శి టి ప్రతాప్ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు తహసీల్దార్ రత్నరాధికకు 1000 మంది ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఆర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు, జిల్లా నాయకులు ఎం రమేష్ బాబు మాట్లాడుతూ పట్టణంలో వేలాది మంది నిరుపేదలు ఇల్లు లేక పూరి గుడిసెలలో అద్దె భవనాలలో నివసిస్తూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పట్టణంలో 2 సెంట్లు పల్లెలలో 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఎర్ర జెండాలు పాతి అందరికీ 3 సెంట్లు చొప్పున ఆక్రమిస్తామని తెలియజేశారు. గృహ నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కొత్తపల్లి మండల కార్యదర్శి వెంకట శివుడు, ఆత్మకూరు పట్టణ కార్యదర్శి అహ్మద్ హుస్సేన్, పట్టణ నాయకులు చాంద్ బాషా, లల్లు, ఏసేపు, మహిళా సమైక్య నాయకురాలు ముర్తు జాబీ, స్వాతి, ఏఐటియుసి పట్టణ నాయకులు పేక్షావలి, ఖాదర్, సురేష్, శివ, నారాయణ మొదలైన వారు పాల్గొన్నారు. సిపిఐ పార్టీ తాలూకా కార్యదర్శి టి ప్రతాప్ నా పేరు. ఈరోజు జిల్లా స్థలాల అర్జీల సేకరణ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లా అర్జీల సేకరణ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 1000 అర్జీల సేకరణ లబ్ధిదారులతోనే స్వయాన ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఎంఆర్ఓ గారు స్పష్టంగా మాకు రాష్ట్ర కమిటీ నుంచి అమలు చేశారు. ఆ జీవోను మేము అమలు చేస్తాము. అందులో ఉన్నటువంటి విషయాలను తెలియచేసి మరి వెరిఫై చేసి నిజమైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి న్యాయం జరిగే విధంగా చేస్తానని మన మండల ఎంఆర్ఓ గారు రత్నరాఘ మేడం గారు చెప్పడం జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకి వారికి అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతి కార్యాలయం దగ్గర ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున నిరుపేదలందరూ కూడా తమ అర్జీలనంతా కూడా స్వయంగా చేతపట్టుకొని తహసీల్దార్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈరోజు గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వము 1 సెంటు స్థలం మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ఆనాడు ఆ ప్రభుత్వము 34 లక్షల మందికి మేమంతా కూడా లబ్ధిదారులకి న్యాయం చేశామని చెప్పారు. అదేవిధంగా దాంట్లో కూడా కేవలం ఇంటి నిర్మాణానికి 1,80,000 మాత్రమే ఇచ్చారు. అయితే ప్రజలకు అసౌకర్యంగా ఉండడం వల్ల ఏమాత్రమో ప్రజానీకం ఉత్సాహం చూపించలేదు. మరి ఈ సందర్భంగా గమనించాల్సిన అంశం ఏమంటే జగన్మోహన్ గారేమో కేవలం 1 సెంటు స్థలం ఇచ్చారు. ఆయన ఎక్కడ బిల్డింగ్లు కట్టుకున్నా, బెంగళూరు కట్టుకున్నా, హైదరాబాద్లో కట్టుకున్నా మరి ఎకరాల్లో ఆయన ఇంటి నిర్మాణం ఉంది. అంటే కనీసం ఆయన బెడ్రూమే 3 సెంట్లు ఉంది. కానీ కనీసం పేదలకి 1 సెంటు స్థలం ఇచ్చేదానికి మరి ఆయన ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు నిరాశకు గురయ్యారు. అయితే దీనిపైన అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 నినాదాల్లో భాగంగా ఆయన ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏమంటే, నేను అధికారంలోకి వస్తే ప్రతి పేదవానికి 2 సెంట్ల స్థలం ఇస్తాను, పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం ఇస్తాం, అదేవిధంగా ఇంటి నిర్మాణాల కోసం 4 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పారు. మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ మేము కోరేది ఏమంటే 5 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇవ్వండి, నీవు ఇచ్చినటువంటి హామీని దాన్ని సక్రమంగా అమలు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడతగా ప్రజల చేత అర్జీలు స్వీకరించి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకే ఈ సందర్భంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర గారు కూడా ఈ పట్టణంలో నాకు తెలిసి కనీసం 15-20 ఏళ్ల నుంచి నిరుపేదలకి అర్హత ఉన్నటువంటి వాళ్లకు ఎప్పుడు కూడా ఇంత స్థలాలు ఇవ్వలేదు. మరి ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి తప్పనిసరిగా కొనసాగిస్తున్నటువంటి ఇళ్ల స్థలాలు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో దాదాపు 1000 మంది లబ్ధిదారులతో అర్జీలు స్వీకరించి సిపిఐ ఆధ్వర్యంలో 24 వార్డులలో పేదలను గుర్తించి స్థానిక తహసీల్దార్ గారికి అర్జీలు ఇవ్వడం జరిగింది. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ నిజమైనటువంటి లబ్ధిదారులకు అన్యాయం చేయకుండా, ఈరోజు న్యాయం చేయకుండా అన్యాయం చేస్తే సిపిఐ ఆధ్వర్యంలో తిరగబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో ఆ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చింటే ఇంతమంది లబ్ధిదారులు ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టుకునేవారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను.
ఆ రోజు గత ప్రభుత్వంలో రాజకీయాలు ముడిపెట్టి నిజమైనటువంటి పేదలకు అన్యాయం జరిగింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం అలాగే అన్యాయం చేయకుండా ఏదైతే లబ్ధిదారులను నిజమైనటువంటి పేదలను గుర్తించి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.